హాయ్ మామ్ వాట్సాప్. పోలీసు వాడు ఇక్కడ బాగా వెయిటింగ్. పోలీసు వాడు పట్టుకుంటాడేమో అనే భయంతో ఫస్ట్ నేనే పోయి చెప్తా సార్ తాగినా సార్ సారీ అని. ఆ టైపు నేను మామూలు ఇక్కడ. అరే మీ ఇద్దరు నాకు స్పాట్ డిసైడ్ చేస్తున్నారా? మామా మనిషి హలో గైస్, యూఆర్ వాచింగ్ పండు వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి అయితే మనం అయితే ఇంటికి వెళ్తున్నాం. అది ట్రైన్లో వచ్చేసి నాకు మా ఇల్లు గుర్తొస్తుంది. నేను ఇక్కడ ఉండలేను బాబు. హోమ్ అది ఎక్కడి నుంచి అంటే పార్లర్ యూనివర్సిటీ నుంచి అయితే మన తెలంగాణకి అంటే వడోదర టు తెలంగాణ. అది వచ్చేసి అయితే మన లగేజ్. ఈరోజు అయితే మన ట్రైన్ జర్నీ ఎలా ఉంటుందని మీకైతే నేనైతే ఇంటికైతే వెళ్ళబోతున్నాం. 24 hours జర్నీ. ఇప్పుడు నాతో పాటు మా చెల్లి కూడా వస్తుంది. మా చెల్లి లగేజ్ తీసుకొద్దానికి వెళ్తున్నాం ఇప్పుడైతే. ఇప్పుడు వచ్చేసి అయితే ఇక్కడ గేట్ పర్మిషన్ అవన్నీ అయిపోయినాయి అన్నమాట. ఇప్పుడే ఇది చూసి ఇక్కడనే అనమాట మాకు గేట్ పర్మిషన్ అయితే అయిపోయింది. ఇక్కడనే ఇప్పుడే సక్సెస్ఫుల్గా అయితే గేట్ బయటకు వచ్చాం. ఇంకా తినాలి, ఏదో ఒకటి ఆకలి అవుతుంది అనమాట. ఇప్పుడైతే చికెన్ అయితే ఏంటంటున్నా చికెన్ బిర్యానీ గాయస్. ఈ క్యారెట్ తీసుకుసావరా, 10 మంది తినే తిండి తింటున్నావు. ఓకే గాయస్, పెడతారా విజేంద్ర వీడియో పెద్ద మంచుడు. ఇప్పుడు వచ్చేసి అయితే మేమైతే ఇక్కడైతే బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇంకా రాలేదు. 300 రా సరుకు 300. చెప్పండి. ఇప్పుడైతే బస్సులో అయితే స్టార్ట్ అయిపోయాం. ఇప్పుడైతే సేఫ్ అయితే ల్యాండ్ అయ్యా అనమాట వడోదర రైల్వే స్టేషన్లో అనమాట. ఇప్పుడైతే ల్యాండ్ అయ్యా. ఇప్పుడైతే మనం అయితే లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇటు సైడ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ అయితే మనం అయితే లోనకి వెళ్ళాలన్నమాట. మనలో అయితే చాలా స్పీడ్గా ఉన్నారు, తొందరగా అయితే వెళ్ళాలి. కానీ మా ట్రైన్ వచ్చేసి రేపు మార్నింగ్ అనమాట. సో గైస్, వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ట్రైన్. ఇంకా మా ట్రైన్ అయితే రాలేదు. ఇంకా మా ట్రైన్ వచ్చేసి అయితే ఒక 6 o'clockకి. ఇంకా నేనైతే ఇప్పుడు సేపు చాలాసేపు అవుతుంది వచ్చి అయితే. ఏంట్రా మరి అంత కమెడియన్ లా కనిపిస్తున్నానా? లోకెల్లా ఎదవెవడం ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలుసు. మాకు వచ్చేసి చాలా టైం ఉంది కాబట్టి మేము ఇప్పుడు అయితే షాపింగ్ మాల్కి అయితే వెళ్తున్నాను బయట తిరుగుదానికి. ఇంకా చాలా టైం అవుతుంది మా ట్రైన్కి అయితే. కలిసి కామన్ గా ప్రయాణం చేశాం కదా అని ఈక్వల్ గా ఫీల్ అవుద్దు. మీ లెవెల్ అంటే నా లెవెల్ అంటే భగవాన్. షాపింగ్ మాల్ ఏం కాదు ఇవన్నీ ఏంటంటే సడన్ సడన్ వచ్చేస్తుంటాయి. అవే బాగుంటాయి. ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఇప్పుడైతే ఇక్కడికి వచ్చా. ఇక్కడ చూస్తే పోలీసు వాడు ఇక్కడ బాగా ఏంటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? పోలీస్ వెయిటింగ్ మామూలు ఇక్కడ వెయిటింగ్ మామాస్. లోపలేసి తోమితే ఎవరి టైపో తెలుస్తుంది. అందుకే నిద్ర వస్తుంది, పడుకుంటాను. సిచ్యువేషన్ ఇప్పుడు చూడు అన్నయ్య, చల్లో గాయస్, సక్సెస్ఫుల్ అయితే మన ట్రైన్ అయితే వచ్చిందనమాట. ఇదే మన ట్రైన్. ఇప్పుడు మీరు చూస్తున్నారా, ఇది వచ్చేసి గాంధీధామ్ ఎక్స్ప్రెస్. ఇప్పుడు మమ్మల్ని అయితే రేపు ఈరోజు నైట్ అయితే దింపేస్తుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి టైం అయితే 6 o'clock అవుతుంది. ఇదే మేము ఎక్కబోయే ట్రైన్. ఇప్పుడైతే మేము ఎక్కాల్సిన ట్రైన్ అయితే వచ్చేసింది అనమాట. ఈ ట్రైన్ అనమాట మేము ఎక్కేది వచ్చేసి. ఇంకో ఇప్పుడైతే మీరు చూస్తున్నారు, ఇదే అనమాట మా లగేజ్. ఇంకో అది మేము ఎక్కబోయేది అయితే స్లీపర్ క్లాస్. సక్సెస్ఫుల్ అయితే ట్రైన్ అయితే ఎక్కినాం. ఇంకా పోయి మా సీట్ దగ్గర అయితే కూర్చోవాలన్నమాట. వెళ్ళాలి అటు సైడ్ అంతా చూడాలి మా టికెట్ అయితే. ఇంకా
ట్రైన్ ఎక్కిన కంచెన అయితే ఇది ఒకటి అయిపోయింది అనమాట మాకైతే నాన్ స్టాప్గా. చూడండి అందరూ అయితే ఎలా పడితే అలా పడుకున్నారు. మేము కూడా నిద్రపోయి ఇప్పుడే లేసాను అనమాట ఇందాకనే. సో మీరైతే ట్రైన్ టికెట్ పక్కా బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకోకపోతే మాత్రం ఇలా అయితే అనమాట సిచ్యువేషన్. ఒక టికెట్లైనా ఇద్దరు పడుకోవాల్సి వస్తుంది అనమాట. మీరైతే 1 month ముందే బుక్ చేసుకున్నానికి ట్రై చేయండి అనమాట టికెట్ వచ్చేసి అయితే. ఇక ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ దగ్గరికి అయితే వెళ్దాం. మా ఫ్రెండ్స్ అయితే వాళ్ళు ఏసీ క్లాస్లో ఉన్నారు, మేము స్లీపర్ క్లాస్లో ఉన్నాం అనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్దాం. వీళ్ళైతే నాన్ స్టాప్ చాయ్ అన్నీ వస్తూనే ఉన్నాయి, కానీ మనం అయితే తినలేం. ఇంకో వీడు వచ్చేసి మా ఫ్రెండ్, వీడైతే నిద్రపోతూనే ఉండు. వీడైతే ఏసీలో వీడి దగ్గరికి వస్తే వీడు గురక పెడతా ఉండు. వీడిని లేపి కొద్దిసేపు అయితే ఆడుకుందాం అంటే నిద్రపోతుండే. రెస్ట్ అయితే ఫుల్ తీసుకుంటున్నాడు. మనం ఇంకేమనలే. పోయి అయితే విండో సీట్ దగ్గర అయితే కూర్చున్నాం. విండో సీట్ దగ్గర కూర్చొని అయితే ఇలా అయితే కొద్దిసేపు అలా వీడియో తీస్తూ అలా కొద్దిసేపు ప్రశాంతంగా అయితే కూర్చున్నాం అనమాట. నిన్నటి నుంచి కూర్చొని బోర్ కొట్టేసింది అనమాట. మొత్తం చిరాకులు వేస్తుంది. ఇక నెక్స్ట్ స్టేషన్ దగ్గర అయితే ఇక డీలే అని పడ్డది అనమాట. ఇక 10 minutes అలా డీలే అవుతుంది అనమాట. డీలే అయితే ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. ఇప్పుడైతే ట్రైన్ దిగుదామని చూస్తున్నాం. సో గైస్ ఇప్పుడైతే ఇటు వచ్చేసి వరంగల్ ఇటు సైడ్ పోతే మళ్ళీ వడోదర అయినా వస్తుంది జామ్నగర్. ఇప్పుడైతే మనకు అడిపోయేంత ఇంట్రెస్ట్ అయితే లేదు, అయినా మా దగ్గర టికెట్ లేదు కాబట్టి ఇటైతే టికెట్ ఉంది. ఇటు పోతున్నాం ఇప్పుడైతే. లెట్స్ గో. మళ్ళీ ఇప్పుడైతే రిటర్న్ అయితే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మా వాడు ఇప్పుడైతే ఫోన్ చేసి రమ్మన్నాడు అనమాట. ఏసీ టికెట్లకు రారా, మేము తింటున్నాం, ఒకసారి రారా అన్నాడు. ఇప్పుడైతే వెళ్దాం. మా ఫ్రెండ్స్ అందరం కలిసి అయితే వెళ్తున్నాం అనమాట వాళ్ళ దగ్గరికి. ఫుడ్ రివ్యూ. ఇప్పుడైతే రిటర్న్ అయితే మా దగ్గరికి అయితే వెళ్తున్నాం, మా టికెట్ దగ్గరికి అయితే. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ప్లాట్ఫామ్ మందే అనమాట దిగాలి ఖమ్మంలో. సో గాయస్ సక్సెస్ఫుల్లీ ల్యాండెడ్ అయిన ఖమ్మం రైల్వే స్టేషన్లో. ఇప్పుడైతే మళ్ళీ తినాలి, ఫుల్ ఆకలి అవుతుంది. దిగినా లేదా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ టికెట్ వచ్చేది మాట్లాడదాం. బ్యాక్ సైడ్ చూడచ్చు. ఇప్పుడైతే ఖమ్మంలో దిగాం. ఇక్కడైతే ఒక బిర్యానీ తిన్నాం. ఆటో అయితే ఇప్పుడే మాట్లాడాం. ఆటో అయితే ఇప్పుడు ఎక్కి ఇక పోవాలి ఇటు సైడ్ అయితే. లెట్స్ గో ఇన్ ఆటో గైస్. చలో గైస్ ఇప్పుడైతే ఖమ్మం బస్ స్టాండ్కి అయితే వచ్చాం. కొత్త బస్ స్టాండ్. ఇప్పుడైతే తిన్నాం మంచిగా తిన్నాం. ఇప్పుడైతే ఇక బస్ స్టాండ్కి అయితే వచ్చాం. అదిగో బస్ స్టాండ్కి అయితే వచ్చాం. ఇది కొత్త బస్ స్టాండ్ ఖమ్మంలో. ఇప్పుడు మా బస్ స్టాండ్ ఉందో చూసుకోవాలి. ఇప్పుడైతే హైదరాబాద్ బస్సు అయితే ఎక్కుతున్నాం. ఇంకో ఇదే మేము ఎక్కిన బస్సు స్టార్ట్ అయింది ఇక. చలో గాయస్ ఈ బస్సు మేమైతే ఇప్పుడు ఎక్కేది. చలో గాయస్ ఈ బస్సు మేమైతే ఎక్కింది ఇప్పుడైతే. ఈ బస్సు మేము ట్రావెల్ చేసేది ఇప్పుడు. హలో గాయస్ ఇది మా లగేజ్. ఇక్కడ ఇది నా లాస్ట్ సీట్ ఇక్కడనే. ఇటు సైడ్ అయితే వ్యూ చూసుకున్నా బయటకు వచ్చిన. ఇప్పుడు టైం ఎంత అవుతుందో మీరు చూపిస్తారు. చూడు టైం ఎంత చూపి. టైం వచ్చేసి 3:40 అవుతుంది ఇప్పుడైతే. ఇంటికి వెళ్ళే లోపు అయితే ఇక 6 అయింది. ఈ నుంచి 1 గంటన్నర పడుతుంది అంతే. ల్యాండెడ్ ఇన్ ద హైటెక్ బస్ స్టాండ్ ఆఫ్ సూర్యాపేట్. ఇప్పుడైతే జర్నీ అయితే అయిపోయింది. సక్సెస్ఫుల్ అయితే సూర్యాపేట దానికి వచ్చినాం. ఇంకో బ్యాగ్ తీసుకెళ్తా ఉన్నాం. సో మా చెల్లిని అయితే ఇప్పుడు నాతో వచ్చిన మా చెల్లిని అయితే ఇప్పుడు డ్రాప్ చేసి మళ్ళీ నేనే ఇంకో కాడికి వెళ్ళాలి. ఇంకా ఉంది జర్నీ అయితే. చలి బెట్టింగ్స్ నెట్ 1 కింగ్స్ చైనా 1 కింగ్స్ నెట్ 1 కింగ్స్. ఆటో కూడా వస్తాడు కానీ మేము ఆడికి పోవట్లే. వాడు ఇదే విషయం డాడీకి లేదు. సూర్యాపేట నేషనల్ హైవే కానీ మేము దాని మీద లేము. ఇప్పుడు సాదా సీదా రోడ్, నార్మల్ రోడ్ మీద. హాయ్ గుడ్ మార్నింగ్.